పంట దిగుబడి తగ్గితే డిమాండ్కు తగ్గ సరఫరా ఉండదు. దీంతో ధర పెరుగుతుంది. దీనివల్ల రైతులకు కొంతవరకు నష్ట నివారణ జరుగుతుంది. కానీ మామిడి విషయానికి వచ్చేసరికి దిగుబడి తగ్గినా ధరలు పెరగలేదు. రాను రాను ఉన్న ధరలు పతనమయ్యాయి. వ్యాపారులు సిండికేట్ కావటంతో ఈ పరిస్థితి తలెత్తిందన్న విమర్శలున్నాయి. దీనివల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారు. మామిడి రైతులను ఏటా ఏదో ఓ రూపంలో సంక్షోభం పట్టి పీడిస్తోంది. ఈసారి వాతావరణ మార్పుల కారణంగా ముందుగానే పూత వచ్చింది. అయితే ఫిబ్రవరి నెలలోనే అధిక ఎండలు ఉండడంతో పూత మొత్తం రాలిపోయింది. మళ్లీ రెండోసారి పూత వచ్చింది. మరోవైపు తేనె మంచు పురుగుల బెడద పెరగడం, ఇటు పూత పిందె కాపాడుకునేందుకు అధిక ఖర్చు చేశారు అనంతపురం జిల్లా మామిడి రైతులు. ఇంత చేసినా పంట దిగుబడి అంతంత మాత్రంగానే వచ్చింది. ఒకవైపు అంతర్జాతీయ ఎగుమతులు మందగించడం, మరోవైపు మార్కెట్లో దళారుల ప్రమేయం వల్ల రైతులకు అసలు గిట్టుబాటు ధర దక్కలేదని వాపోతున్నారు. మా దగ్గర మామిళ్ళు అయితే 3 రకాలు ఉన్నాయి. మల్లికా ఉంది, తర్వాత హిమాం పసంద్ ఉంది, హిమాయత్ ఉంది, తర్వాత బెనిసా ఉంది. ఈ 4 రకాలు ఇప్పుడు తోటలో ఉన్నాయి. ఫిబ్రవరి మనకి ఈసారికి 15కి అధిక మాసం రావడం వల్ల ఈ ఇయర్ దట్టు ఎలిన ప్రభావం ఇప్పుడు ఉంది కాబట్టి దానికి ఏదో ముందస్తుగా దాని పరిణామాలు ఏమో తెలియదు. కానీ ఆ క్లైమేట్ వల్ల ఏమైందంటే టోటల్గా విపరీతంగా ఫిబ్రవరిలో పూత వచ్చి ఎండలు ఎక్కువపోవడం వల్ల పూర్తిగా డ్రాప్ అయిపోయింది. దానితో తేనె మంచు బాగా ఈసారికి వచ్చింది. తర్వాత ఈ కాయ మీద ఇది వస్తుంది, బంకలాగా వస్తుంది, తెల్ల బంక. అది కూడా ఎందుకో కంట్రోల్ కాలేదు ఈ ఇయర్. ఏదైనా ఎక్కడన్నా అరాకొర ఏదైనా చెట్లు కాసినా వాటి మీద అట్లేనే వస్తుంది. కవర్ దొరకడం వల్ల మనకేమవుతుందంటే మార్కెట్ మంచి సదుపాయం ఉంటుంది. కాయ కూడా బాగా షైనింగ్ ఉంటుంది. ఆ కాయ మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. కాయ కూడా ఆ కవర్లో కట్టిన కాయకి కవర్ కట్టిన కాయకి తేడా కనపడుతుంది. దట్టు మన మార్కెట్ సదుపాయం కోసం మేము కడితే మార్కెట్లో గిట్టుబాటు వస్తుంది అనుకోం. కానీ విపరీతంగా ఈసారికి ఎందుకో క్రాప్ తక్కువ ఉంది, మార్కెట్ లేదు మామిడికి. ఈరోజు 14-15 రూపాయలు కూడా కిలో అమ్మట్లేదు. మరి అది ఈ సినారీ ఏందో అర్థం కావట్లేదు. ఇది మరి ఒకవేళ ఎక్స్పోర్ట్ ఏదన్నా ముస్లిం కంట్రీస్లో అక్కడ జరుగుతున్న ఇరానీ యుద్ధాల వల్ల ఎక్స్పోర్ట్ పోవట్లేదా, లేకపోతే ఇక్కడ తినలేదా? ఇంకోటి ఏమంటే ప్రజలు కూడా నేను కనుక్కున్న నా దృష్టికి వచ్చిన అంశం ఏమంటే మామిడి ఈసారికి ఎందుకో బాగలేదు టేస్ట్ అని చెప్పి ప్రజలు తినట్లేదంట. అది అంటే నాకు చెప్పిన ఒకరిద్దరు కూడా ఈసారికి ఎందుకో మామిడి తీపి లేదు, పులుపు వస్తుందని తినలేదని చెప్పి అంత సేల్స్ కావట్లేదేమో, తద్వారా ఏమన్నా రేటు తగ్గిందేమో కూడా ఒక క్రమం అయింది. వచ్చేది యాక్చువల్గా అయితే మనకు నవంబర్ డిసెంబర్లో పూత వచ్చి మనకు ఫిబ్రవరికి అంటే ఫిబ్రవరి మార్చికి ఫ్రూట్ తయారవుతుంది. ఈ ఏప్రిల్ మేకి మామిడి రావాలి. ఇప్పుడు అడ్వాన్స్ చేస్తున్నారు రైతులు, కొంతమంది కల్తార్ వేస్తున్నారు. దానివల్ల కల్తార్ వేయడం వల్ల అది చెట్టుకు కావాల్సిన ఆర్గానిక్స్, విపరీతమైన ఆర్గానిక్స్ అంటే ఎమోషన్ చెట్టుకు డ్రెస్ గుడ్ చేసి వాళ్ళ చేస్తున్నారు. చేసి అవి ముందుగా వచ్చేస్తున్నాయి. ఎందుకంటే ఇది ఇప్పుడు సీజన్లో పండిస్తే రేట్ అప్పుడు రైతు ఏం చేస్తాడు, చెట్టును ఈరోజు 14-15 చెట్టును తీసేయలేడు. అట్లా అని చెప్పి తను మార్కెట్ చేసుకో సదుపాయాల కోసం కల్తార్ వేసి ఆ విధంగా పండించి ముందుగానే తెచ్చి పచ్చికాయని అమ్ముతున్నారు. దాంట్లోకి విపరీత మందులు కలిపి. ఈ దళారీ వ్యవస్థ ఎట్లుందంటే సూట్ తీస్తున్నారు, రైతులకు తూకాల్లో తేడా చూపిస్తున్నారు. ఈరోజు రైతు మేము వేసొస్తే పోయి నేను గత వారం కిందట వేసాను మార్కెట్కు, ఇంతవరకు ఇంకా బిల్ పడలేదు. ఏమంటే వాళ్ళ కస్టమర్ అమ్మి ఇది ఇవ్వాలంట. అంటే మార్కెట్ ఆడ పెట్టుకున్న వాళ్ళు మాత్రం ఎటువంటి వాళ్ళకి ఏంది లేదు, వాళ్ళకు సమస్య లేదు. మేము తీసుకుపోయి కటింగ్ చేసి మా ట్రాన్స్పోర్ట్స్ అక్కడ తీసుకుపోతున్నాం. వాళ్ళకి మధ్యలో మీడియేషన్ ఉండి 10% దాదాపు కమిషన్ తీసుకుంటూ మేము పోయిన దానికి కనీసం మేము దించుకుంటామంటే కూడా దించుకోలేరు. మళ్ళీ దానికి లేబర్ ఛార్జెస్ వసూలు చేస్తారు. తర్వాత సూట్ అని చెప్పేసి అద్దిస్తారు. ఇవన్నీ చేసి వాళ్ళు కాయలు అక్కడికి వచ్చిన వాళ్ళు పోయి కాయలు అమ్ముకొని వచ్చిన తర్వాత రైతుకు డబ్బులు ఇస్తారు. అంటే 15-20 రోజులకు డబ్బులు వస్తుంది రైతుకు. సీజన్ ఉంటే ఇప్పుడు దాదాపుగా మనకు మార్చి ఏప్రిల్లో దాదాపు 2 లక్షల రూపాయలు టన్ అమ్మింది. పచ్చికాయ కొట్టేశారు రైతులు కూడా, ఎందుకంటే రేటు ఉందని. ఇట్లా మేము మాగబెట్టి అమ్ముదాం అనుకునే టైంకి ఈ టైంకి లేదు. ఇప్పుడు అంతా కూడా ఇప్పుడు సపోజ్ బంగినపల్లి అదే దాన్ని బీనిస్ అంటాం, దాన్ని ఈ రోజు అంతా 35-32 రూపాయలకు, అది ఫైన్ క్వాలిటీ అయితే. ఓ రకమైన కాయ అయితే మళ్ళీ తగ్గిపోతుంది. ఆ గ్రేడింగ్ కంపల్సరీ గ్రేడింగ్ ఉంటుంది. కాయ సైజు వచ్చిన కాయ ఒక రేట్ ఉంటుంది, సాయ లేనిదే ఒక రేట్ ఉంటుంది. ఇంకా మల్లిక అయినా అంత, ఇప్పుడు మల్లిక అంత అయినా 22 రూపాయలు 23 రూపాయలు కిలో ఫైన్ క్వాలిటీనే పోతుంది. ఇమాం పసంద్ ఈసారికి హిమాయత్ను కొనేవాళ్ళే లేరు. ఇంకా చూడాలి ఏం జరుగుతుంది. అందుకోసమే మేము కూడా, ఎందుకంటే చెట్లోనే మాగిన కాయని చెప్పి మేము కూడా స్టోర్ చేస్తున్నాం. ఏదన్నా ఆశ ఇంకో 15 రోజులకు రేట్ వస్తుందేమో ఒక ఆశ ఉంది.